చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు మరో ఊరటనిచ్చే విషయం. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కొన్ని చోట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల స్పందించారు. ఈ విషయమై క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలని, ఏమైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం 4.24 కోట్ల మందికి జూన్లో ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేయనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారుల దగ్గర సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తూ స్మార్ట్ రేషన్ కార్డులను QR కోడ్తో అందించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఇక వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చని, మరణించిన వారి పేర్లను తొలగించనున్నట్లు మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. తప్పుడు వివరాల సవరణ కోసం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించేలా అవకాశం కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేపట్టామని, గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈ కేవైసీ చేశామన్నారు. దేశంలో 95% ఈ కేవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. 4.24 కోట్ల మందికి ఈ కేవైసీ పూర్తయిందని, 22,59,498 మందికి మాత్రమే ఈ కేవైసీ పూర్తి కాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని, 60,000 మంది కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేశారని చెప్పారు. స్ప్లిట్టింగ్ అనేది 44,000 మంది అడుగుతూ దరఖాస్తు చేశారన్నారు. చేంజ్ ఆఫ్ అడ్రస్ కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రేషన్ కార్డుల డేటాను అనుసంధానం చేశామన్నారు మంత్రి నాదెండ్ల. గత 15 రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమని చెప్పుకొచ్చారు. సర్వర్ డౌన్ కావటం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేకపోవటం వంటి వాటితో ఇబ్బంది కలిగిందన్నారు. 3 రోజులుగా కమిషనర్, ఇతర అధికారులు ఖాళీ లేకుండా పనిచేస్తూ అందరితో మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించామని తెలిపారు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ప్రజలు తొందరపడవద్దని సూచించారు. రేషన్ దరఖాస్తులకు గడువు లేదని, అర్హత ఉన్నవారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైట్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.